జాయిన్ అవుతున్నారు సార్. ఎందుకంటే మోపిదేవి గారు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, మీరు కూడా వెళ్తున్నారా? ఎవరు చెప్పారు? మోపిదేవి వెంకటరమణ గారు డిసైడ్ చేసుకున్నారని ఎవరు చెప్పారు? ఆయన ఇక్కడే ఉన్నారు, అడగండి. నేను చెప్పడం సబబు కాదు సార్. మీరు చెప్పండి సార్. మీరు చంద్రబాబు నాయుడు కలిసినట్టున్నారు కదా, అధినేత చంద్రబాబు. అది రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటాము. మాకు గతంలో కూడా మా బాస్ ఆయన అదే తిరిగి 32 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉండే కాబట్టి సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గారు అనంత లక్ష్మీనారాయణ కూడా ఎదురయ్యారు. అనంతపురం ఎంపీ గారు కలిసాము, మా పార్టీ కాకుండా కలిసాము. అంటే అది మామూలుగా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే రాజకీయాలే, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కూడా సఖ్యంగా ఉండడానికే మేము మా తత్వం అది. కాబట్టి అంటే గర్వాపసి అనేది జరుగుతోంది అన్ని రాజకీయ పార్టీలు, మీరు కూడా గర్వాపసిలో టీడీపీలో గర్వాపసి అయితే మాకు కూడా అందరూ వచ్చిండేవాడు కదా. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఈరోజు రాజీనామాకి మాకు కూడా వచ్చుండాలి కదా. ఎవరు లేదు కదా. నేను స్వచ్ఛందంగా మేము ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించుకున్నాం. ఎందుకు సార్ అంత స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించాల్సిన కారణం? ఇంకా దాదాపు వ్యక్తిగత కారణాలు చెప్పాం కదా, మా వ్యక్తిగత కారణాలు. అంటే రాజ్యసభ కొనసాగడం ఇష్టం లేదా, లేకపోతే వ్యక్తిగత కారణాలు అంత ప్రజలకు దూరం అవుతున్నారని భావిస్తున్నారు? వ్యక్తిగత కారణాలు. మోపిదేవి వెంకటరమణ గారు అయితే ఆయనకి ఉండొచ్చు, ఆయన ఎప్పుడు ప్రజలతోనే ఉండాడు. నేనన్నా రాజ్యసభ లాస్ట్ టైం కూడా ఎంపీగా పోటీ చేసిన 2019లో. నాకు ఇక్కడ ఢిల్లీలో రాజకీయాలన్నా జాతీయ రాజకీయాలన్నా కూడా చాలా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతుడు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు. అన్నగారు మాత్రం ప్రజలతో ఉన్నాడు ఎప్పుడు. ఆయన 22వ సంవత్సరం నుంచి ఎంపీపీగా, రకరకాల ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజశేఖర్ గారి దగ్గర మంత్రిగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నారు, రోషి గారి మంత్రివర్గంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నారు. అన్ని రకాల ఆయన కింద స్థాయి రాజకీయ స్థాయి నుంచి వచ్చారు. ఆయనకేమైనా ఉండొచ్చేమో, నాకైతే అక్కడ స్థానిక రాజకీయాలు ఇక్కడ నేను ఉండను. ఇప్పటికే మా సోదరుడు పేద రవిచంద్ర కూడా ఉన్నాడు కాబట్టి. అంటే రాజ్యసభలో వీరమస్తానరావు గారి స్థానం మారుతుందా? అంటే పార్టీ స్థానం రెండు మారుతాయి, కాలం నిర్ణయించాలి. అంటే సార్ మిత్రుడు మస్తాన్ గారు చెప్పినట్టుగా మా రాజీనామా లేఖల్ని రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి గారిని కలిసి సమర్పించడం జరిగింది. వారు సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రశ్నలు వేయటం, వాటన్నిటిని కూడా మేము మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. తదనంతరం మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద మేము సపోర్ట్ చేయడం జరిగింది. అంటే టీడీపీ అనే ఒక ఆలోచన కూడా ఉంది అన్నారు కదా. నేను ఆల్రెడీ అనౌన్స్ చెప్పాను. దీంతో పెద్ద దాపరికం లేదు. దీంట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్, మీకు వైఎస్ఆర్సీపీలో అన్ని అవకాశాలు ఇచ్చినాయని మీరు పోవడం కరెక్ట్ కాదనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకటి, రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. డౌట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించే దాంట్లో నేను కాదనేది లేదు. కానీ కొన్ని అంశాల్లో, మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలే, ఇప్పుడు అధికారం పోయిందని పోతున్నారు. నేను మార్నింగ్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. నా రేపల నియోజకవర్గం నాకు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడాను నియోజకవర్గ ప్రజలతోటి అందుబాటులో ఉండాలనేటువంటిది నా ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు కూడా రాజ్యసభ అనే దాని మీద ఎప్పుడు పెద్ద ప్రయారిటీ ఇచ్చడం కాదు. అలాంటి పరిస్థితుల్లో కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా ఉన్న నేను అనేక కార్యక్రమాల్లో నిరంతరం పబ్లిక్తో ఉన్నప్పుడు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయం చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభ్యర్థిని నిర్ణయం చేసిన అభ్యర్థి కూడాను నాకన్నా సమర్థుడైతే నేను మనస్ఫూర్తిగా స్వాగతించేవాడిని. కానీ అంత స్టేచర్ ఉన్న వ్యక్తి అని నేనైతే అనుకోవటం లేదు. అది అవతల వ్యక్తికి బాధ కలిగితే కలగొచ్చు, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి మీ స్టేచర్ని పెంచాడు అనుకోవచ్చుగా రాజ్యసభ పంపించి. ఆయన నిర్ణయం చేసినప్పుడే కేడర్ నాయకత్వం అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో దాన్ని కొంత వ్యతిరేకించడం జరిగింది. అప్పుడే పార్టీకి దూరం అవుదాం అని చెప్పిన కూడా ఒత్తిడి రావడం జరిగింది. పార్టీ మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మనకు గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన నిర్ణయాన్ని మనలాంటి వ్యక్తుల యొక్క అవసరం పార్టీకి ఉంది కాబట్టి
ఎన్నికల టైం క్రూషియల్ టైం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాల పార్టీని అందుబాటులో ఉంటూ ఇవాళ మన పార్టీకి రిజైన్ చేస్తే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అది సరైన విధానం కాదనే ఉద్దేశంతో నేనే నచ్చ చెప్పి అందరికీ ఆ రోజు సిన్సియర్గా ఎన్నికల వరకు ఆ బాధ్యత మాత్రం నేను నిర్వహించడం జరిగింది. అంటే పార్టీ మారుదాం అనేటువంటి ఆలోచన ఇవాళ అధికారం లేదు కాబట్టి అనే పరిస్థితులు ఇవాళ వచ్చింది కాదు. ఇది మాకు ఎన్నికల ముందే ఈ పరిస్థితి మాకు జరుగుతున్నాయి. నేను కావాలనుకుంటే మీడియా వైజ్గా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోరైనా కానీ నియోజకవర్గంలోకి వెళ్ళి నేను మాట్లాడిన అంశాల్లో ఏదైనా పొరపాటు ఉందా లేదా ఏంటనే దాని మీద, లేదా నేనేదో నా సొంత అవకాశాల కోసం నేను మాట్లాడిన దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. నా ఒక్కడే అభిప్రాయమే తీసుకోమని చెప్పలేదు. నేను నియోజకవర్గాన్ని వెళ్ళండి, పార్టీ నాయకత్వాన్ని కేడర్ని ఎంక్వైరీ చేయండి. గత 100 సంవత్సరాల కాలం నుంచి కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, వాటన్నిటిని పర్యవసానమే నేను ఈ నిర్ణయం తీసుకునే దిశగా నన్ను అడుగు ముందుకు వేయించిందంటే అలాంటి సందేహం లేదు. ఈ దిశగా గడిచిన 5 సంవత్సరాల్లో నాకు రాజకీయంగా గౌరవంగా తలెత్తి తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా జగనన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మరి మీ స్టేచర్ని పెంచాడని అనుకోవచ్చుగా? నా ఇంట్రెస్ట్ పార్టీ మారితే పరుగు పోవడం తప్ప మీకు వచ్చేది ఏం లేదు, అక్కడ గౌరవం కూడా దక్కదని పార్టీ మారిన పరుగు పోగొట్టుకున్నారని చూస్తున్నా. కొంతమంది పెద్దలు నిన్న నుంచి మాట్లాడుతున్నారు పరువు ప్రతిష్టల గురించి, గౌరవ మర్యాదల గురించి. ఒకరు చెబితే వారి దగ్గర లేకపోతే పరువు ప్రతిష్టల గురించో గౌరవ మర్యాదల గురించో నేర్చుకోవాల్సినంతటి స్థాయి కానీ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ నాకు లేదు. నేను గడిచిన 45 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడాను గౌరవప్రదంగానే రాజకీయాలు చేశా, గౌరవప్రదంగానే ప్రజల్లో ఉన్నా, గౌరవప్రదంగానే నా ధర్మాన్ని నేను నిర్వహించా. ఇవాళ నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది, ప్రజల్లో పలచబడతారంటే అంటే ప్రజల్లో చూసుకుంటా నాకు గౌరవం పెరిగిద్దా పలచబడిద్ది అనేది ప్రజల్లో తెలుసుకుంటా నేను.